నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు. 2029 వరకు జీరో పావర్టీ సాధిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందరికి ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక రేషన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని, P4 కింద ఇచ్చే డబ్బుల్ని ఈ రెండు మ్యాచ్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తాను. మీ పిల్లల్ని బాగా చదివించే ఆలోచన చేస్తాం. మీ జీవితాల్లో వెలుగు తేవడానికి నేను పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన మీరు ఇప్పటికీ అవే మాటలు చెప్పడం ఏంటి బాబు గారు? ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలు ఓట్లతో గెలిచి అధికారాన్ని చేపట్టారు. మరి ఇప్పుడేమో 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికమే లేకుండా చేస్తాను, అప్పటికి పేదలు ఉంటే ఆడబిడ్డ పథకం నిధుల్ని P4 పథకంతో కలిపి మీ ఆదాయాన్ని పెంచడానికి ఆలోచిస్తామంటున్నారు. మీరిచ్చిన సూపర్ 6 హామీల్లో చాలా ముఖ్యమైన హామీ ఆడబిడ్డ నిధి. ఈ పథకాన్ని అమలు చేయకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న పెన్షన్, రేషన్ని కొత్తగా మీరు వచ్చి ఇస్తున్నట్లు చెబుతూ మిగిలిన పథకాలన్నీ ఇస్తాం, చేస్తాం, ఆలోచిస్తామని అవే పాత కబుర్లు చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకుని రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు మిమ్మల్ని సీఎంగా ప్రజలు ఎన్నుకోవాలి? మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు సంవత్సరం గడిచిపోయింది. మరి రాబోయే 4 ఏళ్లలోనైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేక మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేస్తారా అని బీసీవై పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం.